ఇంకొక సెక్షన్ మీకు చెప్తాను వినండి సత్యనారాయణ గారు. సెక్షన్ 64 సెంట్రల్ యాక్ట్లో ఏముంది అని అంటే, తప్పు చేసిన అధికారికి పనిష్మెంట్ చేయమని ఉంది. వెరిఫై చేసుకోండి. మీరు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏం చెప్పారండి? అదే సెక్షన్ ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చిన రైతుని శిక్షించాలని మార్చారు. ఎందుకు మార్చారు? అధికారులని సరిగ్గా పనిచేసేటట్టు అక్కడ నియమాన్ని పెడితే మీరు రైతుల్ని బెదిరించే నియమంగా దాన్ని మార్చారు. ఇవన్నీ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా లోపభూయిష్టంగా ఉంది. ఇది రైతులకి శాపం లాంటిది, శరాఘాతం లాంటిది. దీన్ని ఖచ్చితంగా మేము నిలువరిస్తాం. కూటమి అధికారంలోకి రాగానే మేము దీని మీద ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఎత్తేస్తామని చెప్పి మేనిఫెస్టోలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పష్టంగా చెప్పారంటే, ఈ కారణాలన్నీ ఉన్నాయి. దీనివల్ల రైతులకి తీవ్ర ఇబ్బందులు పడతారు, ఇబ్బందులకు గురవుతారు, భూములు గల్లంతవుతాయి, చాలామంది ఆక్రమణదారులు పాలిటి ఇది వరమైపోతుంది. కాబట్టి ఎన్నో 1905లోంచి సర్వే అయిన ల్యాండ్స్ని మీరేదో 100 సంవత్సరాల తర్వాత మేము ప్రజల కోసం చేస్తామని చెప్పి దాని వెనక ఉన్నటువంటి ఎజెండాని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. అంతే తప్ప మేము ప్రజలకి వాయిస్, ప్రతిపక్షాల ప్రజల వాయిస్ కాబట్టి మేము చేస్తున్నాం. ఇది అర్థం చేసుకోండి బొత్స గారు. మొదట మీరు చదువుకోండి, మీ అధికారులను పిలిపించి బ్రీఫ్లు తీసుకోండి, అప్పుడు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడితే మంచిది అని హితవు పలుకుతున్నాను. అలాగే నిన్నను పేర్ని నాని గారు, మన మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే గారు, అంటే ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు, ఆయన చాలా మాట్లాడాడు. ఏంటి అంటే మేనిఫెస్టో మీద 3 బొమ్మలు లేవు. ఆయనకేం అర్థం కాదు, ఎందుకంటే ఆ స్క్రిప్ట్ వస్తుంది, అది మాట్లాడేస్తుంటాడు ఆయన. 3 బొమ్మలు ఎందుకు ఉంటాయి? రాష్ట్ర మేనిఫెస్టో ఇది. సో సెంట్రల్ అబ్జర్వర్ ఉన్నారా లేదా? మీ మేనిఫెస్టోకి ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందా? రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో అమలు బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వంది. ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలాగా? ఏదేదో మాట్లాడాలని, ప్రజల్ని మభ్య పట్టాలని చెప్పేసి మాట్లాడడం. ప్రత్యేక హోదా, విభజన హామీలు, స్టీల్ ప్లాంట్ హామీలు ఇలాంటి ఒకటని ఇచ్చారా? మీరేం చేశారయ్యా ఈ 5 సంవత్సరాలు? మీరేం పీకారయ్యా? నాకు ఎంపీలు ఇవ్వండి, నేను మెడలు ఉంచుతానని మీరు మోకాలు ఉంచారు. మీకు సిగ్గు లేకుండా మాట్లాడడం అలవాటు నాని గారు. ఏం మాట్లాడతారు? మీ నోటికి తాళం వేయవలసిన అవసరం ఉంది. అలాగే వీళ్ళ కాపీ కొట్టారట, వీళ్ళ తాలూకా పథకాలని, కర్ణాటక పథకాలని కాపీలు కొట్టారు. మరి కాపీలు కొట్టి రాయడం, పరీక్షలు పాస్ అవడం మీకు అలవాటేమో కానీ మాకు అలవాట్లేదు. ప్రజల నుంచి వస్తున్న అభ్యర్థనలు, జనసేన జనవాణి కార్యక్రమాలు పెట్టి రాష్ట్రం అంతా పవన్ కళ్యాణ్ గారు ప్రజల అభ్యర్థనలు తీసుకొని అది మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది నాని గారు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎన్డీఏకి 400 సీట్లు కావాలా, దేనికి? అవన్నీ మీకు ఎందుకండి? వీళ్ళు మోడీ గారిని అడగండి, ఆయన చెప్తారు మీకు సమాధానం. ఈరోజే ఎన్డీఏకి ఎన్ని ఉన్నాయండి? 360 ఉన్నాయి. బిజు పట్నాయక్ గారిని కలిపితే దగ్గర సుమారు 400 ఉన్నాయి. ఇవి కొత్తగా మీరు చెప్పే ఇంకేముందండి? కులాలని విడగొట్టాలని చూస్తున్నారు. అబ్బబ్బబ్బా, ఏం చెప్పారండి, ఏం చెప్తిరి నానిగారు. అసలు కులాలను విడదీయాలన్న విద్య మీ వైసీపీకి, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి. ఎస్సీ కులాలను విడదీశారు 3 కార్పొరేషన్లు పెట్టి, బీసీ కులాలను 56 కార్పొరేషన్లు పెట్టి విడదీసేశారు. మీరు కులాలను విడదీయాలని మా మీద ఎలిగేషన్ వేస్తున్నారు. మా సిద్ధాంతాలు మీకు కావలిస్తే పంపిస్తాను, చూసుకోండి. మొట్టమొదటి సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన విధానం. అది అంటేదో మీకు తెలియకపోవచ్చు. ఇక దమ్మున్న నాయకుడు మావాడు అన్నది అదేదో మీరు మాట్లాడుకోండి, మీ వాడిని ముద్దెట్టుకోండి, మేమే కాదనం. కానీ మా మీద పిచ్చి మాట్లాడితే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. అలాగే మీ అబ్బాయి ఉన్నాడు, బాగా వైఎస్ఆర్ కల్చర్ వచ్చినట్టుంది, కిట్టు. నిన్న మా జనసేన కర్రి మహేష్ మీద విపరీతంగా దాడులు చేసి అక్కడ స్త్రీల మంగళసూత్రాలు కూడా తెంచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదంతా ఆయనతో ఉన్న గ్యాంగ్ అంతా కూడా వాళ్ళు ఫ్లై అవుతున్నారు. గంజాయి తాగాక ఫ్లయింగ్లో ఉన్నావా అని అడుగుతుంటారు, వాళ్ళలో టెర్మినాలజీ. వాళ్ళంతా ఫ్లయింగ్లో ఉండి దాడులు చేస్తున్నారు. మీకు అది కనబడలా? ఏంటి ప్రజాస్వామ్యమా ఇది? ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ మీరు ఇటువంటి దాడులు, మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించడము దేనికి సంకేతం?
ఇటువంటి పునరావృతం అయితే మాత్రం తీవ్రంగా మేము దీనికి హెచ్చరిక చేస్తున్నాం నాని గారు.